హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదా. పూసల పని మచిలీపట్నం చిలకలపూడిలో ఏం వర్క్ చేస్తారు లేడీస్ అందరూ అని చెప్పి ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను కదా. మీరందరూ చూసారు, దానికి బెస్ట్ రిజల్టే నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఏంటంటే మా ఆఫీస్లో డే కుక్కలు పూజ చేయాలి, వినాయకుని దగ్గర పూజ చేయాలి. అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే అలా చేస్తూ ఉండాలన్నమాట డే కుక్కలు అని చెప్పి. అలాగే ఈ బుధవారం నేను చేశాను. ఈ బుధవారం పూజతో పాటుగా ఆ రోజు గురు పౌర్ణమి అంట. అసలు నాకు తెలియదంటే తెలీదు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆ రోజు గురు పౌర్ణమి ఉంది అని. అసలు నాకు తెలీదు. కానీ అనుకోకుండా అదొక లక్ వచ్చేసింది అనమాట. ఆ టయానికి పూజ చేయాలి, చాలా మంచి ప్రజెంట్గా ఉండాలి, చాలా డీసెంట్గా ట్రెడిషనల్గా ఉండాలి అని అనుకున్నా. దాని గురించే నేను శారీ కట్టుకున్నా. అంటే మా ఆఫీస్లో ఫస్ట్ టైం ఇది శారీ కట్టుకుని వెళ్ళడం నేను. కానీ బాగుంది, నాకైతే నచ్చింది. మీరు అలా యాక్సెప్ట్ చేస్తారో అనేది నాకు తెలియదు, కానీ నాకైతే నచ్చింది. అలాగే పూజ చేయడానికి ఫస్ట్ వినాయకుని దగ్గర ఒక ముగ్గు అనేది వేసుకొని, అది ఎంత క్లీన్ చేసి ఉంటుంది, అంతకుముందు వేసిన వాళ్ళది క్లీన్ చేసే ఉంచుతారు. స్టార్ట్ చేసినప్పుడు ఒక ముగ్గు వేసి దాన్ని స్టార్ట్ చేయాలి. ఆ ముగ్గు వేయడం కూడా నాకు అంత బాగా తెలియదు, కానీ లాస్ట్లో నేను అసలు ఆ ముగ్గును కూడా నేను మీకు ఒక ఫోటో తీసి పంపిస్తాను, చూడండి. బాగానే ఉంది, నాట్ బ్యాడ్. వేసిన ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ వేసి హైలైట్ చేస్తే ముగ్గు సూపర్ వస్తుందన్నమాట. దాని గురించనే పసుపు కుంకుమ కూడా వేసేసా. అది అయిన తర్వాత నెక్స్ట్ అంటే వినాయకుని ఎదురుగా ఒక చిన్న కూజ ఉంది కదా వినాయకుని దగ్గర. ఆ కూజలో వాటర్ ఉంటాయి. ఆ వాటర్ పైన రోజ్ ఫ్లవర్స్ సంథింగ్ ఏవో ఒక ఫ్లవర్స్ మన దగ్గర ఏవి ఉంటే అవి, ఆ ఫ్లవర్స్తో అక్కడ చుట్టూ డెకరేట్ చేస్తే బాగుంటుంది. ఆ మంచి ఫ్లవర్స్ అన్నీ ఫస్ట్ వినాయకుని దగ్గర పెట్టాలి. ఆ రేఖలు సంథింగ్ ఉంటాయి కదా, కొంచెం కొంచెం ఎగస్ట్రా పడిపోయినాయి, అవి అన్నీ అక్కడ ఉన్న కూజ దగ్గర డెకరేట్ చేసుకుంటే పర్ఫెక్ట్ అన్నమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ వినాయకునికి ఇచ్చిన తర్వాతే నెక్స్ట్ మనం ఎక్కడన్నా డెకరేట్ చేయాలి అన్నా, చుట్టూ ఏమన్నా యూజ్ చేసుకోవాలి అన్నా ఫస్ట్ చేయడానికి బాగుంటుంది కదా. ఫస్ట్ వినాయకునికి అయితే పెట్టేసా, మంచి మంచి ఫ్లవర్స్ అన్నీ తీసేసి. ఇదంతా మీకు లాస్ట్లో కనిపిస్తుంది. స్టార్టింగ్లో కొంచెం ఫోకస్ దూరంగా ఉండడం వల్ల అంత బాగా కనిపించడం లేదు. లాస్ట్లో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అది కూడా డెకరేట్ చేస్తున్నాం కదా, ఆ రోజ్ ఫ్లవర్స్ అన్నిటితో డెకరేట్ చేసేసి మంచి నీటి ప్రజెంటేషన్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి దానికోసం మేము ఈ ప్రిపరేషన్ అంతా చేస్తున్నాం. పూజకి ముందుగానే ఇవన్నీ చేసి రెడీ చేసుకొని ఒకేసారి స్టార్ట్ చేయాలి అని చెప్పి. బాగానే ఉంది కదా, నాట్ బ్యాడ్ కదా. మీరు మీ ఇంట్లో ఎలా పూజ చేస్తారో అనేది మాకు తెలియదు, కానీ కామెంట్లో ఖచ్చితంగా ఈ పూజ కార్యక్రమం ఎలా ఉంది, ఎలా చేసాము అనేది కూడా మీరు మాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఈ ఫ్లవర్స్ డెకరేషన్ అయిపోయిన వెంటనే మనం పూజని స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, రోజ్ ఫ్లవర్స్తో ఫస్ట్ రేకులని వేసేసిన తర్వాత కొంచెం ఫ్లవర్స్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి పైన ఫ్లవర్స్తో కూడా డెకరేట్ చేస్తున్నాను. చూడడానికి లుకింగ్గా అనిపించాలి కదా, వినాయకునికి కూడా చాలా నచ్చాలి కదా, దానికోసం అని చెప్పి ఇలా ప్రిపేర్ చేస్తున్నాము. మొత్తం అన్నీ వినాయకునికి పెట్టాము, మిగిలినవి జస్ట్ ఎదురుగా ఉన్న పూజకి డెకరేషన్కి మాత్రమే యూజ్ చేయాలి అని చెప్పి చేస్తున్నాం. ఆ రేఖలతో డెకరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పూజ చేయడం స్టార్ట్ చేద్దాం. ఆ ఉన్న 2 కుందుల్లో ఆయిల్ కుందులు నిండగా కాకోకుండా ఒక మీడియంగా వేయాలి అని చెప్పారు. సేమ్ అలానే మీడియంగా వేసాము. అంటే ఒత్తి కింద నుంచి పైకి తీసుకెళ్తాం కదా, ఆ ఒత్తిలోనికి పడేటట్టుగా. అప్పుడు వెంటనే మనం వెలిగించిన వెంటనే వెలుగుతుంది, లేకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అని చెప్పారు ఆంటీ. దానికోసమనే కొంచెం ఆయిల్ దాని మీద పడి వెళ్ళేటట్టుగానే వేస్తున్నా. ఇది అంతా మీకు లాస్ట్లో కనిపిస్తుంది, చూడండి. ఏంటి ఇది నసాది అని అనుకోకండి, వీడియో కంప్లీట్గా చూడండి. అది అయిపోయిన వెంటనే సాంబ్రాణి కడ్డీలకి వెలిగించుకొని అక్కడ వెలిగిస్తాను.
అంటే డైరెక్ట్గా వెలిగించుకోకుండా సాంబ్రాన్ కడ్డీల నుంచి వెలిగించాలి అని చెప్పి నాకు ఆంటీ చెప్పారు. దానికోసమని సాంబ్రాన్ కడ్డీలకి వెలిగిస్తా. అప్పుడు నాకు ఆంటీ కూడా హెల్ప్ చేస్తారు. అంటే ఒక్కలమే అది చేస్తుంటే గాలికి ఎగిరిపోతుంది. అంటే స్లోగా ఆంటీ నేను ఇద్దరం ఉన్నాం కాబట్టి ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ చేస్తున్నాను. అంటే కంప్లీట్గా నేను ఒక్కదాన్నే చేయలేను కదా మొత్తం అంతా. అందుకే ఆంటీ హెల్ప్ కూడా ఖచ్చితంగా నాకు కావాలి దానికోసం అని చెప్పి. చూడండి గాయస్, ఈరోజు పూజ మాత్రం చాలా బాగా జరిగింది. ప్లస్ అది కాకుండా గురు పౌర్ణమి పండగానే నాకు తెలియదేమో ఈ బ్లెస్సింగ్స్, బుధవారం నా పూజ 2 కలిపి దేవుడు నాకు చాలా బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఇయర్ అంతా బాగుండాలి అనే కోరుకున్నా. నాతో పాటు నా సబ్స్క్రైబర్స్ మీరందరూ బాగుండాలని కోరుకున్నా. లాస్ట్ ఫైనల్ ప్రేయర్లో ఇదే నేను ప్రే చేసుకున్నది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పుడు చూడండి, సాంబ్రాన్ కడ్డీలకి వెలిగిస్తాము దీపాలకి. డైరెక్ట్గా వెలిగించుకోకుండా సాంబ్రాన్ కడ్డీలకి వెలిగిస్తే మంచిది. చూడండి, ఆంటీ ఇప్పుడు సాంబ్రాన్ కడ్డీలకు వెలిగిస్తారు. అక్కడ గాలి వేయడం వల్ల ఇద్దరము ఉండాల్సిందే ఖచ్చితంగా. సాంబ్రాన్ కడ్డీలకి వెలిగించాలి అని నాకు ఆంటీ చెప్పారనమాట. దానివల్ల మేము అలా చేస్తున్నాం. మీరు ఎలా చేస్తారో మాకు కామెంట్లో చెప్పండి. మీకు వీడియో క్లారిటీగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీపాలకి వెలిగిస్తున్నాం. అది కుందుల్లో ఉన్న దీపాలకి వెలిగించేసామన్నమాట. ఇప్పుడు ఆ సాంబ్రాన్ పుల్లలతో దేవుడికి ఒకసారి హారతిచ్చి అదిగో చూసారా ఆంటీ నాకు ఎంత ఇదిగా చెప్తున్నారో, ఇలా చేయాలని చెప్పి చాలా హెల్ప్ చేశారు అసలు నాకు ఆంటీ మాత్రం. అక్కడే సాంబ్రాన్ పుల్లలు పెట్టేశాను. తర్వాత ఇప్పుడు మనం హారతి ఇవ్వాలి కదా. ఈ హారతి ఇచ్చేటప్పుడు ఆంటీ ఏమో గంట కొడతారు. చూడండి నాకు ఎలా చెప్తున్నారు. కొంచెం ఫస్ట్ హారతి ఇచ్చేసిన తర్వాత దేవుడికి హారతి ఇచ్చేసి తర్వాత కొంచెం ఒక వాటర్ డ్రాప్ దాని మీద వేస్తే చాలు అనేసి చెప్తున్నారు నాకు. చాలా హెల్ప్ చేశారు నాకు అసలు ఆంటీ. ఎంత ఇదిగా చెప్పారంటే ఇలా చేయాలని. చూడండి హారతి ఇస్తున్నారు. మీరు కూడా హారతి తీసుకోండి. ఆంటీ చూసారు గంట కొడుతున్నారు. మీరు కూడా హారతి తీసుకోండి నాతో పాటుగా. చూసారు ఈరోజు పూజ ఎంత బాగా జరిగిందో. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఇంత ఇదిగా చేయడం
ప్లస్ అది కాకుండా రోజు గురు పౌర్ణమి ఇవ్వడం అనుకోకుండా భలే లక్ అలా కలిసి వచ్చేసింది అనమాట ఆ రోజు. మా వాళ్ళందరూ హారతి తీసుకుంటారు. ఫైనల్గా నా దేవుణ్ణి ఇలా డెకరేట్ చేశాను అనమాట. బాగానే ఉంది కదా, నాట్ బ్యాడ్ కదా. గుడ్ గుడ్ గుడ్, థ్యాంక్ యూ.